Good morning to all. Welcome to 5 Mantra Career Point YouTube channel. I am Ramesh, General Science faculty. So previous class లో మనము లైట్ గురించి డిస్కస్ చేశామండి. అంటే కంప్లీట్గా లైట్ అనేది కంప్లీట్ చేశాం. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఓకేనా 3 పార్ట్స్ లాగా లైట్ని డివైడ్ చేసి కంప్లీట్ చేశాం ఓకేనా. చూడండి, సో ఆస్పిరెంట్స్ ఓకే గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైనా సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే జనరల్గా ఏంటంటే ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేయాలండి ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఏం చేయాలంటే ఆ టాపిక్ పైన క్వశ్చన్స్ చేయాలి ఓకేనా. ఆ టాపిక్ పైన క్వశ్చన్స్ చేయాలి అంటే ఇండివిజువల్ టాపిక్స్ పైన కనుక క్వశ్చన్స్ చేస్తే ఏమవుతుందంటే మనం ఆ టాపిక్ పైన సో పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఓకేనా. సో ఒకసారి పర్ఫెక్షన్ అనేది ఆ టాపిక్ పైన వచ్చినాక ఏంటి ఇంకా దాని నుండి బిట్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం అన్నట్లు ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. తర్వాత సో కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ టాపిక్ పైన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఓకేనా. అంటే చాలా ఎగ్జామ్స్ తీసుకోవచ్చు మనం ఓకేనా. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ 2016లో జరిగింది కదా. సో దాంట్లో ఆ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, ఎలా వచ్చాయి అదొకసారి చూడాలి. సో తర్వాత ఏంటంటే కొన్ని అదర్ ఎగ్జామ్స్ కూడా అంటే నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్ చాలా జరిగి ఉంటాయి కదా ప్రీవియస్, ఆ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఓన్లీ లైట్ టాపిక్ నుండి అంటే లైట్ టాపిక్ నుండి వేరే ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారో ఒకసారి చూసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి ఓకేనా. అంటే చూడండి, ఇక్కడ ఒక లైట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిన తర్వాత దాని రిలేటెడ్ అంటే దానిపైన అడిగే క్వశ్చన్స్ని కనుక ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, సో అంటే ఎన్ని పాసిబిలిటీ అయితే అన్ని ప్రాక్టీస్ చేయాలండి ఓకేనా. అంటే ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని ప్రాక్టీస్ చేసినామంటే మనం ఆ టాపిక్లో పర్ఫెక్ట్ అయిపోతాం ఓకేనా. సో ఆ టాపిక్లో పర్ఫెక్ట్ అయిపోతే ఏంటి మనము ఇంకా నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళి మళ్ళీ దానిపైన కూడా సేమ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అన్ని టాపిక్స్ తర్వాత ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇండివిజువల్ టాపిక్ పైన క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చూడాలి జనరల్గా ఓకేనా. ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ చూసి సో కంప్లీట్గా పేపర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ కాన్సెప్ట్ తర్వాత కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ తర్వాత అగైన్ మళ్ళీ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ విధంగా కనుక మనము ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్తే ఏంటంటే పర్ఫెక్షన్ వస్తుందండి. అంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ సో ఎగ్జామ్లో ఏంటంటే బెటర్గా పర్ఫామ్ చేయడానికి సో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనము సపరేట్ టాపిక్ తీసుకున్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేస్తాం. ఒకవేళ ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నాం అనుకోండి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు ఈ టాపిక్ నుండి, ఒక 2 క్వశ్చన్స్ అనుకుందాం. సో 2 క్వశ్చన్స్ అలా 2 క్వశ్చన్స్ మాత్రమే మనము చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెట్స్ ఉన్నాయంటే సో 10 2s are 20 ఓకేనా. 20 క్వశ్చన్స్ మాత్రమే లైట్ నుండి చేస్తాం. అలా కాకుండా మనము లైట్ టాపిక్ ఒకటి తీసుకొని దానిపైన ఓన్లీ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే సో మనం 20 కావచ్చు 100 కావచ్చు 150 కావచ్చు దానిపైన మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే అన్ని క్వశ్చన్స్ అనేది చేస్తాం. కాబట్టి మనకు ప్రాక్టీస్ కూడా ఎక్కువైపోద్ది, తర్వాత పర్ఫెక్షన్ అయిపోతాం ఓకే. సో కాబట్టి ఫస్ట్ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత దానిపైన క్వశ్చన్స్ చేయండి ఓకేనా. సో ఇది జనరల్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ. మనము ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, లైట్ అనేది కంప్లీట్ చేసామండి. ఆ లైట్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒక 100 క్వశ్చన్స్ ఓకేనా. సో 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా. అంటే విల్ డిస్కస్ 100 క్వశ్చన్స్. సో 100 క్వశ్చన్స్ కనుక ఈ చాప్టర్ నుండి మనము డిస్కస్ చేసినామంటే ఇంకా ఈ చాప్టర్ నుండి మ్యాథ్స్ అంటే 100% మనం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు ఓకేనా. సో కాబట్టి సో లిజన్ కేర్ఫుల్లీ దీస్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూడండి. సో తర్వాత ఈ క్వశ్చన్స్ కనుక మనం కంప్లీట్ చేసినామంటే సో లైట్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఓకేనా. సో లెట్ us see సో టాప్ 100 క్వశ్చన్స్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 ఫ్రమ్ లైట్ చాప్టర్ పార్ట్ 1 ఓకేనా. సో పార్ట్ 1 అంటే ఇక్కడ జనరల్గా 100 క్వశ్చన్స్ అనుకున్నాం కదా. 100 క్వశ్చన్లో 50 క్వశ్చన్స్ పార్ట్ 1 అని చెప్పేసి రిమైనింగ్ 50 క్వశ్చన్స్ పార్ట్ 2 అని చెప్పేసి డివైడ్ చేసాం ఓకేనా. కాబట్టి పార్ట్ 1లో ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ 2లో ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 100 క్వశ్చన్స్ ఓకేనా. మీరు కనుక ఈ వీడియోని అంటే మన వీడియోని ఏవైతే టాప్ 100 క్వశ్చన్స్ కనుక కంప్లీట్గా వింటే అంటే కంప్లీట్గా కనుక మీరు వాచ్ చేస్తే సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ 100% లైట్ లెసన్ నుండి ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుందండి ఓకేనా. సో మళ్ళీ వేరే చాప్టర్స్ కానీ వేరే క్వశ్చన్స్ కానీ అలా చేయాల్సిన అవసరం ఏముండదు ఓకేనా. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ప్రీవియస్లీ ది ఆస్క్డ్ ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాము. డిఫరెంట్ ఎగ్జామ్స్ అంటే ఒకటే ఎగ్జామ్ నుండి కాకుండా సో డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నాం. తర్వాత మ్యాక్సిమం ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్ పైన క్వశ్చన్స్ ప్రిపేర్ చేసాము. సో ఒక 100 క్వశ్చన్స్ విల్ సీ ఓకే. సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. మనం లైట్లో
లెన్సెస్ గురించి డిస్కస్ చేసినామండి. సో లెన్స్ అంటే ఏంటి, బౌండింగ్ ఆఫ్ టూ సర్ఫేసెస్ ఆర్ బౌండింగ్ ఆఫ్ టూ మిరర్స్. ఓకేనా, బౌండింగ్ ఆఫ్ టూ మిరర్స్ ఈస్ నోన్ యాజ్ లెన్స్. అంటే లెన్స్లో టూ మిరర్స్ ఉంటాయండి. ఓకేనా, టూ మిరర్స్ ఉంటాయని చెప్పాం. తర్వాత లెన్స్ క్లాసిఫికేషన్స్ కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే ప్లేనో కాన్కేవ్, ప్లేనో కాన్వెక్స్, నెక్స్ట్ కాన్కేవ్ కాన్వెక్స్, బై కాన్వెక్స్, ఇవి డిస్కస్ చేసాం. సో మళ్ళీ ఏమని చెప్పాను ఇక్కడ, ఈ లెన్సెస్లో ఓన్లీ టూ లెన్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాము. ఓకేనా, ఏంటది చూడండి. ఫస్ట్ లెన్స్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ కాన్కేవ్ లెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. సో ఈ కాన్వెక్స్ లెన్స్కి సో అదర్ నేమ్ ఏంటి? సో జనరల్గా చూడండి, మిర్రర్ కనుక తీసుకుంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే ఏంటంటే సో దట్ ఈస్ వాట్ ద కాన్కేవ్ ఈస్ వాట్ ద కన్వర్జింగ్ లెన్స్, కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ కాన్కేవ్ ఏమో కన్వర్జింగ్ మిర్రర్, నెక్స్ట్ కాన్వెక్స్ ఏంటి, కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి, సో కాన్వెక్స్ లెన్స్ అనేది ఏంటి, జనరల్గా కన్వర్జింగ్ లెన్స్ అండి. ఓకేనా, కన్వర్జింగ్ లెన్స్ అని ఎలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డ్రా ద డయాగ్రామ్ వన్స్. సో ఇది ఏంటి, కాన్వెక్స్ లెన్స్ కదా, ఇలా ఉంటుంది లెన్స్, కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ది సెంటర్ పాయింట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఆప్టిక్ సెంటర్ అంటాం కదా. తర్వాత సో లైట్ రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఓకే, లైట్ రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు చూడండి, లెట్ us కన్సిడర్ ఇన్సిడెంట్ రే 1 అండ్ ఇన్సిడెంట్ రే 2. సో ఈ టూ రేస్ ఏమైతే చూడండి ఒక పాయింట్ దగ్గర ఇలా మీట్ అవుతాయండి. ఓకే, ఒక పాయింట్ దగ్గర ఇలా మీట్ అవుతాయి. ఓకేనా, సో దీన్ని మనం జనరల్గా ఏమంటాం, ఫోకల్ పాయింట్ అంటాం. అంటే చూడండి, రిఫ్లెక్టర్ రేస్ అనేది ఏంటి, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతా ఉన్నాయి, అంటే సో మీటింగ్ పాయింట్. సో ఇఫ్ ఆల్ ద రిఫ్లెక్టర్ రేస్ ఆర్ మీట్ ఎట్ వన్ పాయింట్, దట్ లెన్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అంటాం. కన్వర్జింగ్ అంటే సో మీటింగ్ ఎట్ వన్ పాయింట్. ఓకే, కాబట్టి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, సెకండ్ వన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్? సో కాన్కేవ్ లెన్స్కి అదర్ నేమ్ ఏంటి? సో ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ కాన్వెక్స్ అంటేనేమో బై కాన్వెక్స్ లేదా కాన్వెక్స్ లెన్స్ అనొచ్చు. కాన్వెక్స్ అంటేనేమో కన్వర్జింగ్ లెన్స్. తర్వాత సో కాన్కేవ్ లెన్స్ అంటే ఏంటంటే డైవర్జింగ్ లెన్స్ అండి. డైవర్జింగ్ అనేది ఎలా అంటాం చూద్దాం. దిస్ ఈజ్ వాట్ ద కాన్కేవ్ లెన్స్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ చూడండి, అగైన్ ఇట్ ఈస్ వాట్ ద సెంటర్ పాయింట్ అని చెప్పేసి అంటాం, ఆప్టిక్ సెంటర్ లేదా పోల్. ఓకేనా, సో నెక్స్ట్ ద రే విచ్ ఈస్ పాసెస్ త్రూ ది పోల్, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి దీనిపైన, ఓకే, సో ఈ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ పైన సో లైట్ రేస్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు, లెట్ us కన్సిడర్ ఇన్సిడెంట్ రే 1 అండ్ ఇట్ ఈస్ వాట్ ద ఇన్సిడెంట్ రే 2. సో ఇన్సిడెంట్ రే 1, ఇన్సిడెంట్ రే 2. సో ఈ కాన్కేవ్ లెన్స్ కనుక లెన్స్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైతే అంటే సో డైవర్జెస్ టు ఈచ్ అదర్ అండి, అంటే ఇలా సపరేట్ అయిపోతాయి. సో ఇలా సపరేట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ వాట్ ద రిఫ్లెక్టర్ రే 1 అండ్ ఇట్ ఈస్ వాట్ ద రిఫ్లెక్టర్ రే 2. ఓకేనా, చూడండి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే రిఫ్లెక్టర్ రేస్ అనేది డైవర్జెస్ అయిపోతున్నాయి, అంటే ఏంటి, సపరేట్ అయిపోతున్నాయి. ఓకే, సో రిఫ్లెక్టర్ రేస్ అనేది సపరేట్ అవుతే జనరల్గా దాన్ని ఏమంటామంటే డైవర్జింగ్ లెన్స్ అంటాం. ఓకేనా, డైవర్జింగ్ లెన్స్. కాబట్టి సో విచ్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అన్నాడు. కాన్కేవ్ లెన్స్ అంటే ఇదే కదా. సో అదర్ నేమ్ ఏమంటాం జనరల్గా, డైవర్జింగ్ లెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో డైవర్జింగ్ లెన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిరర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినామండి. సో సింపుల్ క్వశ్చన్స్ ఏంటి, స్పెరికల్ మిరర్స్ ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఏంటంటే అది కాన్కేవ్ మిరర్ అండ్ కాన్వెక్స్ మిరర్. concave mirror and convex mirror. There are two spherical mirrors, concave and convex. Okay na? So next, see the fourth question, which type of mirror is used as shaving mirror? అంటే అప్లికేషన్స్ కూడా డిస్కస్ చేసినాం కదా, అంటే కాన్కేవ్ మిర్రర్ అప్లికేషన్స్ డిస్కస్ చేసినాం, తర్వాత కాన్వెక్స్ మిర్రర్ అప్లికేషన్స్ డిస్కస్ చేసినాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే షేవింగ్ మిర్రర్ అన్నాడు. ఓకేనా? షేవింగ్ మిర్రర్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ అండ్ ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? సో కాన్కేవ్ మిర్రర్ జనరల్గా కాన్కేవ్ మిర్రర్ ఇస్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఏమంటాం దాన్ని? కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా? సో కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్ అండి. ఓకేనా? అంటే కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్. ఓకేనా? నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు డైవర్జింగ్. నెక్స్ట్ కేస్, సో కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు డైవర్జింగ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు కన్వర్జింగ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, సో విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ షేవింగ్ మిర్రర్. ఆల్రెడీ మనం చూసామండి అప్లికేషన్స్లో. షేవింగ్ మిర్రర్లో యూజ్ చేసేది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. విచ్ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? సో ఎలా ఉంటుందని చెప్పేసి అన్నాం కాన్కేవ్ మిర్రర్. చూడండి ఇక్కడ, సో వన్ సైడ్ అంటే దిస్ సైడ్ ఈజ్ కోటెడ్ రీజియన్ and inward direction it is non-coated region. Okay, so light is incident in this direction. Okay, so light will
సో ఇన్సిడెంట్ ఇన్ దిస్ డైరెక్షన్, లెట్ us కన్సిడర్ ఇన్సిడెంట్ రే 1 అండ్ ఇన్సిడెంట్ రే 2. దిస్ ఈజ్ వాట్ ద పోల్. ఓకేనా. సో దీన్ని జనరల్గా ఏమంటాం, కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఓకేనా. సో షేవింగ్ మిర్రర్లో యూజ్ చేసేది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. ఓకే, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూస్డ్ సోలార్ కుక్కర్ అండి. ఓకేనా. సోలార్ కుక్కర్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటి? సో సోలార్ కుక్కర్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటి ఆల్రెడీ చూసాం. హీటింగ్ పర్పస్ ఏదైతే యూజ్ చేస్తామని చెప్పేసి తీసుకున్నాం. ఏమేమి యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం. సో సోలార్ కుక్కర్ అనేది జనరల్గా సో హీటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా, అంటే కుక్ అవ్వడానికి. జనరల్గా సోలార్ కుక్కర్ అనేది ఏంటి, సో కుకింగ్ పర్పస్ మనము ఆ కుక్కర్ని యూజ్ చేస్తాం. సో ఆ కేసులో ఏంటంటే మనకి హీట్ అనేది కావాలి కదా. ఓకేనా. హీట్ అనేది జనరల్గా ప్రొడ్యూస్ అవ్వాలి. హీట్ అనేది ఒకే స్పాట్ దగ్గర అండి, అంటే ఒకే స్పాట్ దగ్గర హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. అంటే ఒకే స్పాట్ దగ్గర హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏంటంటే రిఫ్లెక్టర్ రేస్ అనేది ఒకటే పాయింట్ దగ్గర మీట్ అయ్యేటట్లు చూడాలి. ఓకేనా. అంటే రిఫ్లెక్టర్ రేస్ అనేది ఒకటే పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు సో అక్కడ ఏమవుతుంది, సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది రిఫ్లెక్టర్ రేస్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి సో అక్కడ ఆ స్పాట్ ఏదైతే స్పాట్ అన్ని రేస్ మీట్ అవుతాయో ఆ స్పాట్ అనేది వార్మ్ అవుతుంది, అంటే వేడిగా అవుతుంది. సో అది వేడిగా అవ్వడం వల్ల ఏమైతే జనరల్గా దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏంటి సోలార్ కుక్కర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం, అంటే కుకింగ్ పర్పస్ మనము యూజ్ చేస్తాం. కాబట్టి ఏ మిర్రర్ యూజ్ చేస్తాం జనరల్గా, సోలార్ కుక్కర్లో కూడా సేమ్ మిర్రర్ యూజ్ చేస్తామండి. ఏంటది, కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. సో కాన్కేవ్ మిర్రర్. చూడండి నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్. సో విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ యాజ్ డెంటిస్ట్ మిర్రర్ ఆర్ డెంటిస్ట్ జనరల్గా డాక్టర్స్. ఓకేనా. సో జనరల్గా టీత్ను చెక్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే మిర్రర్ ఏంటని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా. టీత్ను ఏంటి చెక్ చేయడానికి జనరల్గా ఏ మిర్రర్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఏ మిర్రర్ యూజ్ చేస్తాం, అగైన్ ఇట్ ఈస్ ఆల్సో బి ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. సో విచ్ మిర్రర్ ఇట్ ఈస్, కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ ఆటోమొబైల్స్. రేర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటి, జనరల్గా సైడ్ మిర్రర్ అని చెప్పేసి తీసుకుంటాం కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా. కార్ మిర్రర్ అని చెప్పేసి ఇమేజ్ కూడా పెట్టేసి డిస్కస్ చేసాం కదా. సో దాన్ని జనరల్గా ఏంటంటే రేర్ వ్యూ మిర్రర్ అని చెప్పేసి అంటాం. సో జనరల్గా ఫంక్షనాలిటీ ఆఫ్ ది రేర్ వ్యూ మిర్రర్, ఫంక్షనాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సైడ్కి ఉంటుంది కదంటే మిర్రర్, ఆ సైడ్కి ఉంటే వెనక వెహికల్స్ వచ్చేది అనేది వెహికల్ సైజ్ పెద్దగా ఉన్నా సరే ఆ మిర్రర్లో చిన్న సైజులో చూపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే వెహికల్ సైజ్ అనేది సో పెద్దగా ఉన్నా సరే ఏంటి మిర్రర్లో అది చిన్న సైజులో చూపిస్తుంది. కాబట్టి సో దట్ ఈస్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ అండి. ఓకేనా. సో కాన్వెక్స్ లెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఇట్ ఈస్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ ఈస్ వాట్, సో డైవర్జింగ్ లెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో కాన్వెక్స్ లెన్స్ ఈస్ ఫర్ ద డైవర్జింగ్. ఓకేనా. చూడండి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ ఇన్ ద రేర్ వ్యూ మిర్రర్ అంటే జనరల్గా ఆన్సర్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ అండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ యాజ్ స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్, అంటే స్ట్రీట్ లైట్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటి. సో జనరల్గా స్ట్రీట్ లైట్లో యూజ్ చేసేది కూడా ఏంటంటే కాన్వెక్స్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇప్పటివరకు ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్ అండి. ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్ నుండి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి జనరల్గా ఈ అప్లికేషన్స్ అన్ని తీసుకున్నాం. ఓకేనా. అంటే రీకాల్ చేస్తూ ఉన్నాం మళ్ళీ, అంటే రివిజన్. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ యాజ్ స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ సో విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ యాజ్ లుకింగ్ మిర్రర్ ఇన్ బాత్రూమ్ ఆర్ డ్రెస్సింగ్ టేబుల్. ఓకేనా. జనరల్గా మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర యూజ్ చేసే మిర్రర్ ఏంటండి, సో ప్లేన్ మిర్రర్. ఓకేనా. సో ప్లేన్ మిర్రర్ జనరల్గా యూజ్ చేస్తాం. సో ప్లేన్ మిర్రర్లో ఏంటి, సో హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఓకేనా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ హైట్కి ఇమేజ్ హైట్కి సేమ్ ఉంటుంది. చూడండి ఇక్కడ సో ప్లేన్ మిర్రర్స్ తీసుకున్నప్పుడు సో దిస్ ఈజ్ లెట్ us కన్సిడర్ యాజ్ ఏ ప్లేన్ మిర్రర్, అంటే ఈ సైడ్ క్వార్టర్ రీజన్ అని చెప్పేసి తీసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయినప్పుడు సో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందండి, ఇమేజ్ అనేది సో దిస్ ఈజ్ వాట్ ద ఇమేజ్. ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది కదా. సో ఫామ్ అయినప్పుడు చూడండి ఇక్కడ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండి, అంటే దీన్ని ఏమంటాం జనరల్గా h0 అంటామని చెప్పేసి అన్నాం కదా, h0. నెక్స్ట్ దీన్ని ఏమంటాం hi. సో తర్వాత చూడండి ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ది మిర్రర్ అండి. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ది మిర్రర్ మనం ఏమంటాం జనరల్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం, దాన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ టు ది మిర్రర్ అండి. ఓకే, ఇమేజ్ టు ది మిర్రర్ దట్ ఈస్ ఫర్ ద ఇమేజ్ డిస్టెన్స్ v. ఓకే, సో ఇక్కడ ప్లేన్ మిర్రర్స్లో ప్రాపర్టీస్ ఏంటంటే సో సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అండి. ఓకేనా. తర్వాత ఏమని చెప్పొచ్చు అంటే జనరల్గా సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ టు ది మిర్రర్ అంటే ఆబ్జెక్ట్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మనం ప్లేన్ మిర్రర్స్ అంటే డ్రెస్సింగ్ టేబుల్లో ప్లేన్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ సైజు తర్వాత ఇమేజ్ సైజ్ అనేది సేమ్ ఫామ్ అవుతుంది కాబట్టి జనరల్గా ప్లేన్ మిర్రర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ థిక్కర్ ఎట్ ద మిడిల్ దాన్ ఎట్ ద ఎడ్జెస్. ఓకే, ఎడ్జెస్ కంటే జనరల్గా మిడిల్లో అనేది థిక్గా ఉండాలి. చూడండి 2 మిర్రర్స్ మనం తీసుకున్నప్పుడు 2 లెన్సెస్ తీసుకున్నప్పుడు
సో ఏది కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ చూద్దాం. సో ఏది ఎలా ఉంటుందని చెప్పేసి విల్ డిస్కస్. ఓకే, సో ఫస్ట్ ఏంటి కాన్కేవ్ లెన్స్. సో ఇది కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ చూడండి ఎడ్జెస్ కనుక తీసుకుంటే ఎలా ఉంది చూడండి, ఎడ్జెస్ అనేది జనరల్గా థిక్గా ఉన్నాయి. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్లో ఎడ్జెస్ అనేది థిక్గా ఉన్నాయి. నెక్స్ట్ మిడిల్ అంటే సెంటర్ పార్ట్ కనుక తీసుకుంటే సో ఇక్కడ చూడండి, సో సెంటర్ పార్ట్ అనేది జనరల్గా థిన్గా ఉంది. సో నెక్స్ట్ ఎడ్జెస్ దగ్గర ఎలా ఉంది, థిక్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. అంటే కాన్కేవ్ మిర్రర్లో సెంటర్ పార్ట్ అనేది సో థిన్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఎడ్జెస్లో జనరల్గా థిక్గా ఉంటుంది. సో ఇది కాన్కేవ్ లెన్స్. తర్వాత కాన్వెక్స్ లెన్స్ చూడండి. సో కాన్వెక్స్ లెన్స్ ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఎడ్జెస్ కనుక తీసుకుంటే ఎడ్జెస్ అనేది తీసుకుంటే ఏంటంటే సో థిన్గా ఉంటాయండి. ఓకే, ఎడ్జెస్ అనేది ఇక్కడ సో థిన్గా ఉంటుంది. సో నెక్స్ట్ సెంటర్ పోర్షన్. ఓకే, సో సెంటర్ ఆర్ మిడిల్ ఆఫ్ ది లెన్స్. సో మిడిల్ ఆఫ్ ది లెన్స్ అనేది థిక్గా ఉంటుంది. మిడిల్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ థిక్. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఏంటి క్వశ్చన్ ఏంటి చూడండి ఇక్కడ, క్వశ్చన్ ఏంటి ఇక్కడ, సో విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ థిక్కర్ ఎట్ ద మిడిల్ దాన్ ఎట్ ద ఎడ్జెస్. అంటే మిడిల్లో అనేది థిక్గా ఉండాలి. సో మిడిల్లో అనేది థిక్గా ఉండాలంటే చూడండి ఒకసారి. సో ఈ టూ లెన్సెస్ తీసుకుంటే మిడిల్లో థిక్గా ఏదో ఉంది. సో జనరల్ కాన్కేవ్ తీసుకుంటే ఏంటి మిడిల్లో థిన్గా ఉంది. కాబట్టి సో కాన్వెక్స్ ఏంటి మిడిల్లో సో థిక్గా ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది కాన్వెక్స్ లెన్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్ దాన్ ఎట్ ద మిడిల్. ఓకేనా, సో థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్ అన్నాడు, అంటే ఎడ్జెస్ దగ్గర థిక్గా ఉండాలి. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ చూడండి, ఎడ్జెస్ దగ్గర థిక్గా ఉంది, నెక్స్ట్ మిడిల్లో థిన్గా ఉంది. కాబట్టి ఎడ్జెస్ దగ్గర థిక్గా ఉండి మిడిల్లో థిన్గా ఉంటుంది కాన్కేవ్ లెన్స్. కాబట్టి సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ కాన్కేవ్ అండ్ దీన్ని ఇదేంటి కాన్వెక్స్. తర్వాత సో వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ సో ద రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ అండి, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం. ఓకే, ఇది ఒక రేషియో. సో దేనికి రేషియో, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్కి తర్వాత స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం. ఓకే, ఆ మీడియం ఏదైనా తీసుకోవచ్చు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటంటే సో రేరర్ మీడియం అని డెన్సర్ మీడియం అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఓకేనా, ఆ రేరర్ మీడియం డెన్సర్ మీడియంలో వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎయిర్ అయినా లేదంటే గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా చూడండి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ జనరల్గా ఎన్తో కనుక రిప్రజెంట్ చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై వి అండి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ సి బై వి. సో ఇక్కడ చూడండి సి బై వి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే సి ఏంటి ఇక్కడ, సి ఈజ్ ఫర్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్. ఓకే, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ అండి. సో వ్యాక్యూమ్లో లైట్ యొక్క స్పీడ్. సో తర్వాత వి ఏంటి, స్పీడ్ ఆఫ్ ది లైట్ సో ఇన్ ద మీడియం. సో మీడియంలో జనరల్గా స్పీడ్ ఆఫ్ ది లైట్, సో దట్ ఈస్ వి. సో ఇక్కడ చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై వి అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం, అది జనరల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సో ఏంటి స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం. అంటే చూడండి ఇక్కడ స్పీడ్ అనేది కనుక ఎక్కువ ఉందనుకోండి, అంటే ఒక ఏంటి వేవ్ అంటే లైట్ స్పీడ్ లేదంటే మీడియంలో లైట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉందంటే దెన్ ఆటోమేటిక్గా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ సో స్పీడ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దెన్ ఆటోమేటిక్గా ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై వి. ఓకేనా, చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, జస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని డైరెక్ట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం. ఓకే, నెక్స్ట్ సో విచ్ టైప్ ఆఫ్ కలర్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ కలర్స్. ఓకేనా, సో చూడండి బేసికల్గా దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కలర్స్ అండి. సో వన్ ఈజ్ ప్రైమరీ కలర్, వన్ ఈజ్ ప్రైమరీ కలర్స్, ప్రైమరీ కలర్ ఆర్ కలర్స్, ప్రైమరీ కలర్స్ అని చెప్పేసి. సో రెండవది ఏంటంటే సెకండరీ కలర్స్, సెకండరీ కలర్స్. చూడండి ప్రైమరీ కలర్స్లో 3 కలర్స్ ఉంటాయండి. ఓకే, సో ఫస్ట్ సో రెడ్ కలర్, సో నెక్స్ట్ గ్రీన్ కలర్, సో నెక్స్ట్ బ్లూ కలర్. చూడండి ఇక్కడ ప్రైమరీ కలర్స్ అంటే 3 కలర్స్ అండి, జనరల్గా ప్రైమరీ కలర్స్ అంటాం వీటిని. రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. ఓకేనా, చూడండి ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ అనేది జనరల్గా ప్రైమరీ కలర్స్. తర్వాత సెకండరీ కలర్స్ కూడా ఉంటాయి. సెకండరీ కలర్స్ ఏంటంటే సో మెజెంటా, మెజెంటా, సో నెక్స్ట్ సియాన్, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎల్లో కలర్. ఓకేనా, చూడండి ఇక్కడ సో రెడ్, గ్రీన్, బ్లూ అండి. సో రెడ్, గ్రీన్, బ్లూ అనేది ఈ 3 ఏమో జనరల్గా ప్రైమరీ కలర్స్. సో ఇవి 3 ఏంటి ప్రైమరీ కలర్స్. అండ్ మెజెంటా, సియాన్ అండ్ ఎల్లో, మెజెంటా, సియాన్ అండ్ ఎల్లో, సో దీస్ ఆర్ ది జనరలీ సెకండరీ కలర్స్.
ఓకేనా, సెకండరీ కలర్స్. మరి ఏంటి జనరల్గా ప్రైమరీ కలర్స్కి సెకండరీ కలర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రైమరీ కలర్స్ అనేది సో ఇట్ విల్ నాట్ మిక్స్ అండి. జనరల్గా ఏంటంటే బేసిక్ కలర్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే ప్రైమరీ కలర్స్ అంటే బేసిక్ కలర్స్, తర్వాత సెకండరీ కలర్స్ అంటే ఏంటంటే ప్రైమరీ కలర్స్ అనేది రెండు కలిసినాయి అనుకోండి, ఏవైనా రెండు ప్రైమరీ కలర్స్ కనుక కలిస్తే జనరల్గా సెకండరీ కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి ప్రైమరీ కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ. ఈ రెండిట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ప్లస్ గ్రీన్ లేదంటే గ్రీన్ ప్లస్ బ్లూ, సో బ్లూ ప్లస్ రెడ్, ఏదైనా ఇలా మిక్స్ అయినప్పుడు ఏంటంటే జనరల్గా ఈ 3 కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, సో విచ్ టైప్ ఆఫ్ కలర్ ఈస్ కాల్డ్ ద ప్రైమరీ కలర్స్. సో ఇక్కడ చూసాం ఏంటి బ్లూ కలర్, రెడ్ అండ్ గ్రీన్. ఓకే, సో దీస్ 3 వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ప్రైమరీ కలర్స్ అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వాట్ ఆర్ ద సెకండరీ కలర్స్ అండి. సెకండరీ కలర్స్ అంటే చూడండి కలర్డ్ ప్రొడ్యూస్డ్ బై మిక్సింగ్ ఎనీ 2 ప్రైమరీ కలర్స్. చెప్పాను కదా ఇందాక ప్రైమరీ కలర్స్లో రెడ్ ప్లస్ గ్రీన్ కానీ లేదంటే గ్రీన్ ప్లస్ బ్లూ కానీ, సో నెక్స్ట్ రెడ్ ప్లస్ బ్లూ కానీ ఏవైనా 2 కలర్స్ అనేది మిక్స్ అయితే జనరల్గా సెకండరీ కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. అది ఏంటి సెకండరీ కలర్స్, సో మెజెంటా, సియాన్, ఎల్లో. చూడండి మరి ఎలా ఫామ్ అవుతాయి ఒకసారి విల్ సీ దట్ ఎలా ఫామ్ అవుతుంది, ఏవేవి మిక్స్ అయితే జనరల్గా ఏ కలర్స్ వస్తాయో చూద్దాం. చూడండి ఇక్కడ సో దీన్ని జనరల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక వెన్ డయాగ్రామ్ లాగా తీసుకుందామండి. వెన్ డయాగ్రామ్ లాగా తీసుకుంటే జనరల్గా ఏంటంటే ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ బేస్ 2 సర్కిల్స్ ఎలా తీసుకుందాం. ఓకేనా, 2 సర్కిల్స్ ఎలా వెన్ డయాగ్రామ్ తీసుకొని సో తర్వాత దిస్ ఈజ్ వాట్ ద థర్డ్ సర్కిల్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద రెడ్ కలర్ అనుకుందాం, రెడ్ కలర్. నెక్స్ట్ గ్రీన్ కలర్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకేనా, గ్రీన్ కలర్ అనేది తీసుకుందాం, గ్రీన్ కలర్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం అండి జనరల్గా, ఎందుకంటే ఈ డయాగ్రామ్ ద్వారా ఏంటంటే ఈజీగా సెకండరీ కలర్స్ని గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ కలర్ రెడ్, తర్వాత గ్రీను, సో తర్వాత చూడండి ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటే సో ఇక్కడ ఇవి రెండు చూడండి ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కలిసింది కదా, సో దీని కాంబినేషన్ ఏమంటామంటే జనరల్గా సియాన్ అంటామండి. ఏమంటాం దీన్ని, సియాన్ కలర్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ 2 ప్రైమరీ కలర్స్ అనేది మిక్స్ అయ్యి సెకండరీ కలర్ అనేది ఫామ్ అయింది. ఏంటంటే అది ప్రైమరీ కలర్స్ బ్లూ కలరు తర్వాత గ్రీన్ కలర్, సో ఫామ్ ఇట్ యాజ్ ఏ సియాన్. ఓకే, నెక్స్ట్ చూడండి సో బ్లూ అండ్ రెడ్, ఈ బ్లూ రెడ్ రెండు కలిసినప్పుడు జనరల్గా ఫామ్ అయ్యేది ఏంటంటే మెజెంటా అండి, మెజెంటా. సో మెజెంటా కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో తర్వాత రెడ్ అండ్ ఎల్లో, సో వెన్ వి మిక్స్ దీస్ 2, ఓకే, సో వెన్ వి మిక్స్ దీస్ 2 వాట్ ఈస్ విచ్ కలర్ విల్ ఫామ్, ఎల్లో కలర్ అండి. ఓకే, సో ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి జనరల్గా సో ఫస్ట్ రెడ్, గ్రీన్, బ్లూ అనేది ప్రైమరీ కలర్స్, తర్వాత ఏంటి సియాన్, మెజెంటా, ఎల్లో కలర్ అనేది జనరల్గా సెకండరీ కలర్స్. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండరీ కలర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ హౌ మెనీ సెకండరీ కలర్స్. జనరల్గా సెకండరీ కలర్స్ అంటే చూసాం కదా ఎల్లో కలర్, మెజెంటా అండ్ సియాన్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 కలర్స్. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్, సో మిక్సింగ్ ఆన్ మిక్సింగ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఫార్మ్డ్ యాజ్. ఓకే, సో అంటే మిక్సింగ్ ఆఫ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండి. గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఏమని చెప్పి తీసుకున్నాం ఇందాక డయాగ్రామ్, సో గ్రీన్ అండ్ ఏంటది రెడ్ కలర్, సో దట్ ఈస్ ఫర్ ద ఎల్లో కలర్. ఆల్రెడీ డయాగ్రామ్ చూసాం కదా, సో దిస్ ఈజ్ ఎల్లో కలర్. తర్వాత ఆన్ మిక్సింగ్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ రిజల్ట్ కలర్ ఫార్మ్డ్. సో ఏంటి ఇక్కడ 2 కలర్స్ చూడండి, రెడ్ కలర్ అండ్ ఏంటి బ్లూ కలర్. సో రెడ్ అండ్ బ్లూ అనేది ఫామ్ అయినప్పుడు జనరల్గా సో సెకండరీ కలర్ ఏంటంటే మిక్స్ అయినప్పుడు సెకండరీ కలర్ వచ్చేసి మెజెంటా. ఓకేనా, మెజెంటా అంటే కలర్స్ చూడండి జనరల్గా కాంబినేషన్ ఆఫ్ ది 2 బేసిక్ కలర్స్ అనేది, సో ఫైనల్గా వచ్చే సెకండరీ కలర్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ థిక్నెస్ అండి, అంటే ఎక్కువ థిక్నెస్గా ఉండదు ఆ కలర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఆన్ మిక్సింగ్ ఆఫ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఓకేనా, సో మిక్సింగ్ ఆఫ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, సో ఇట్ ఈస్ విల్ ఫార్మ్ ద సియాన్ కలర్. ఆల్రెడీ చూసాం కదా డయాగ్రామ్లో. సో ఫస్ట్ ఏంటి ప్రైమరీ కలర్స్లో ప్రైమరీ కలర్స్ ఏవైనా 2 కనుక మిక్స్ అవుతే సెకండరీ కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ సెకండరీ కలర్స్ యొక్క థిక్నెస్ అనేది జనరల్గా ప్రైమరీ కలర్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సో 19th క్వశ్చన్, అకార్డింగ్ టు లా ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అండి, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే సింపుల్గా చూస్తాం మనం. ఓకేనా, చూడండి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో మనం డిస్కస్ చేసాం. సో వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్, వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్, దిస్ ఈజ్ వాట్ ద ఇన్సిడెంట్ రే, అండ్ వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ మిర్రర్ దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ కదా, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద రిఫ్లెక్టెడ్ రే, సో డినోటెడ్ విత్ ఆర్ అని చెప్పేసి తీసుకుంటే, సో లెట్ us కన్సిడర్ ఇట్ ఈస్ ఐ. చూడండి ఇక్కడ సో ఇన్ ఆర్డర్ టు టేక్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటామని చెప్పాం, ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఇలా డ్రా చేస్తాం కదా, పర్పెండిక్యులర్ లైన్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ n and n dash. So here the incident ray makes some angle with the normal.
ఇన్సిడెంట్ రే మేక్ సమ్ యాంగిల్ విత్ ద నార్మల్, దట్ ఈస్ ఫర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ theta I, అండ్ రిఫ్లెక్టర్ రే మేక్ సమ్ యాంగిల్ విత్ ద నార్మల్, దట్ ఈస్ ఫర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ theta R. సో ఇక్కడ చూడండి కండిషన్ ఏంటి, theta I అండి, theta I ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు theta R, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో దీనికి ఏంటి ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ లేజర్. సో లేజర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, జనరల్గా లేజర్ అనేది ఇట్ ఈస్ ఫర్ ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అండి. లేజర్ అనేది ఏంటి? సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ఈస్ మోర్. ఓకేనా, సో జనరల్గా లైట్ ఇంటెన్సిటీ అనేది లేజర్ లైట్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు ద నార్మల్ లైట్స్. ఓకేనా, చూడండి ఇక్కడ సో లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ కొన్నిసార్లు అడిగారు. ఓకేనా, సో లేజర్ స్టాండ్స్ ఫర్, ఓకేనా, సో లేజర్ స్టాండ్స్ ఫర్ ఏంటి? సో లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద బేసికలీ సో లేజర్ అంటే. ఓకేనా, నెక్స్ట్ చూడండి నేమ్ ఆఫ్ ద ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు సీ ద స్మాల్ ఆబ్జెక్ట్స్ విచ్ కెనాట్ బి సీన్ విత్ ద నేకుడ్ ఐ. అంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ కనుక చూడడానికి మనము లెన్సెస్ కూడా యూజ్ చేసాం కదా అప్లికేషన్స్. సో జనరల్గా కాన్కేవ్ మిర్రర్, నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్, తర్వాత బై కాన్కేవ్ లెన్స్ అండ్ బై కాన్వెక్స్ లెన్స్ అనేది చూసాం. ఓకేనా, వాటి అప్లికేషన్స్ కూడా చూసాం కదా. సో జనరల్గా చిన్న అంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ని కనుక చూడడానికి, స్మాల్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి సో జనరల్గా ఏం తీసుకుంటాం? మైక్రోస్కోప్ అని చెప్పి తీసుకుంటాం. చూడండి ఇక్కడ ఈ మైక్రోస్కోప్ ఏంటి యూజ్ చేసే? జనరల్గా కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తామండి. మైక్రోస్కోప్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటి దీంట్లో? సో ఈ మైక్రోస్కోప్లో జనరల్గా విచ్ మిర్రర్ వీ కెన్ యూస్, దట్ ఈస్ ఫర్ ద కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, సో కాన్కేవ్ మిర్రర్ అనేది జనరల్గా తీసుకుంటాం. సో చూడండి సో మైక్రోస్కోప్ అనేది జనరల్గా ఏంటంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి జనరల్గా మైక్రోస్కోప్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి టెలిస్కోప్ తీసుకుంటామండి. ఓకేనా, సో టెలిస్కోప్ అంటేనేమో సో దాంట్లోనేమో జనరల్గా ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తాం, ఇక్కడనేమో కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తాం. Microscope is used to observe the small objects, whereas telescope is used to observe the large distance objects. Okay na? Next. So 22nd question. ఇందాక నేను చెప్పాము ఏంటది? Which optical instrument is used to observe a distance object clearly? అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ అంటే జనరల్గా లార్జ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి మనం జనరల్గా సో టెలిస్కోప్ని యూజ్ చేస్తాం. సో జనరల్గా టెలిస్కోప్ని యూజ్ చేస్తాం. ఆ టెలిస్కోప్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటంటే జనరల్గా కాన్వెక్స్. ఓకేనా, కాన్వెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద స్నెల్స్ లా ఆర్ సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్? ఓకేనా, 2 లాస్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసాం. ఫస్ట్ లా ఏంటంటే సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అది రిఫ్లెక్షన్ కేసులో. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ లా ఏంటి? రిఫ్లెక్షన్లో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. ఓకేనా, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, ఆల్ ద రేస్ ఆర్ లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్. ఇవి 2 లాస్ అనేది రిఫ్లెక్షన్ రిలేటెడ్. సో రిఫ్రాక్షన్లో కూడా ఒక లా అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పాం. ఓకేనా, రిఫ్రాక్షన్లో కూడా సేమ్గా ఉన్నది ఏంటంటే సో ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్, సో ఆల్ ద రేస్ ఆర్ లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్. అది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. మరి సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటి చూడండి? సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ అండి. ఓకేనా, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. చూడండి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్లో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ సో ఏంటి? ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. ఓకేనా, సో ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ ఆల్ ఆర్ లై ఆన్ ది సేమ్ ప్లేన్, లై ఆన్ ది సేమ్ ప్లేన్. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటంటే సైన్ ఐ బై, ఓకే, సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఆల్రెడీ డిస్కస్ చేసినామండి దీన్ని. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ యాంగిల్కి తర్వాత రిఫ్రాక్టెడ్ యాంగిల్కి కనుక రేషియో తీసుకుంటే సో దట్ రేషియో షుడ్ బి కాన్స్టెంట్ అన్నట్టు. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద స్నెల్స్ లా అనొచ్చు దాన్ని, లేదంటే సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అనొచ్చు. చూడండి ఇక్కడ వాట్ ఈస్ స్నెల్స్ లా ఆర్ సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్? ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఏదైతే మనం తీసుకున్నామో ఇదే కదా, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దట్ ఈస్ ఫర్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆల్రెడీ ఇది ఈ క్వశ్చన్ ఇంతకుముందు చూసాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం. ఓకే,
నెక్స్ట్ సో 25th క్వశ్చన్ వెన్ రే ఆఫ్ లైట్ మూవింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్. సో మనము క్రిటికల్ యాంగిల్ కేసు కూడా డిస్కస్ చేసామండి. సో జస్ట్ సీ ద డయాగ్రామ్ వన్స్. సో దీన్ని రేరర్ మీడియం అనుకుంటే రేరర్ మీడియం. నెక్స్ట్ సో దీన్ని ఏమంటాం జనరల్గా డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం ఓకేనా. సో లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఇలా ఇన్స్టెంట్ అయింది అనుకుందాం ఓకేనా. డెన్సర్ నుండి రేరర్కి ఇన్స్టెంట్ అవుతుంది. చూడండి ఇక్కడ సో ఈ పాయింట్ నుండి మనము యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, జనరల్గా నార్మల్ లైన్ అనేది ఇలా రాయేస్తాం కదా. సో దిస్ ఈజ్ వాట్ ద నార్మల్. సో ఈ యాంగిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రిటికల్ యాంగిల్ కావాలంటే ఏంది టీటా సి. సో ఇది క్రిటికల్ యాంగిల్ అవ్వాలంటే ఏంటంటే సో రిఫ్రాక్టెడ్ రే ఓకే. రిఫ్రాక్టెడ్ రే ఈస్ మస్ట్ అండ్ షుడ్ పాసెస్ త్రూ ది ఇంటర్ఫేస్ ఓకేనా. అంటే రిఫ్రాక్టెడ్ రే అనేది ఈ ఇంటర్ఫేస్ గుండా పాస్ అయినప్పుడు అది మేక్ చేసే యాంగిల్ని జనరల్గా క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత చూడండి ఇక్కడ ఈ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఓకేనా, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ కనుక యాంగిల్ ఆఫ్ లేదంటే ఇన్స్టెంట్ యాంగిల్ తీసుకున్నప్పుడు సో క్రిటికల్ యాంగిల్ కంటే ఇన్స్టెంట్ యాంగిల్ అనేది ఎక్కువ అయినప్పుడు లెటెస్ట్ కన్సిడర్ దీన్ని ఇన్స్టెంట్ యాంగిల్ టీటా ఐ అనుకుందాం ఓకేనా. టీటా ఐ చూడండి. సో క్రిటికల్ యాంగిల్ కంటే ఇన్స్టెంట్ యాంగిల్ కనుక ఎక్కువ అయినప్పుడు సో సేమ్ లైట్ అంటే ద ఎంటైర్ లైట్ విల్ బి రిఫ్లెక్ట్స్ ఇన్ ద సేమ్ మీడియం అండి. అంటే ఇలా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇన్స్టెంట్ రే అనేది సో ఇన్స్టెంట్ యాంగిల్ అనేది ఏంటి ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంది కదా. ఇన్స్టెంట్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సో టోటల్ లైట్ అనేది సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఏమన్నాం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ కండిషన్ ఏంటి చూడండి టీటా సి అండి. టీటా సి ఈజ్ లెస్ దెన్ టీటా ఐ అని చెప్పి తీసుకోవచ్చు. అంటే క్రిటికల్ యాంగిల్ అనేది ఇన్స్టెంట్ యాంగిల్ కంటే తక్కువగా ఉన్నప్పుడు సో లేదా ఇన్స్టెంట్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు టోటల్ లైట్ అనేది సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా. సో దట్ ఈస్ ఫర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దిస్ వన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈస్ బేస్డ్ ఆన్ విచ్ ఫినామినన్ అండి ఓకేనా. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో సో రెయిన్బో అనేది జనరల్గా ఎలా ఫామ్ అవుతుంది చూడండి. రెయిన్బో అనేది సో 7 డిఫరెంట్ కలర్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. సో ఏంటంటే అది విబ్జిఆర్ కలర్ ఓకే. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం విబ్జిఆర్ కలర్ ఎలా ఫామ్ అవుతుంది. సో డిస్పర్షన్లో డిస్కస్ చేసాం ఓకేనా విబ్జిఆర్. చూడండి మరి రెయిన్బో ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే వన్ ఈజ్ రిఫ్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండి ఓకేనా. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ రిఫ్రాక్షన్? వెన్ ద లైట్ ఈజ్ ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. వెన్ ద లైట్ ఈజ్ ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం సో ద లైట్ విల్ గెట్ బెండ్ ఓకే. ద లైట్ విల్ గెట్ బెండ్. ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఓకేనా. తర్వాత చూడండి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? So when the angle of instant is more than the critical angle of instant is more than the critical angle, so then the total light will be reflects in the same medium. That is for the total internal reflection. And rainbow form avadaaniki refraction karanam, the next so total internal reflection also. Kabatti answer enti ikkada refraction as well as total internal reflection. Next chandi next question. For ray of light to suffer total internal reflection it must passes from. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అక్కర్ అవ్వాలంటే కండిషన్ చూడండి వెరీ ఇంపార్టెంట్. దట్ కండిషన్ ఏంటంటే లైట్ మస్ట్ అండ్ షుడ్ ఎంటర్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు సో డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అండి ఓకేనా. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో లైట్ అనేది కంపల్సరీగా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ఎంటర్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఓకే. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఎందుకు డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటే సో ఇక్కడ ఏంటి డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రేరర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది సో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ సేమ్ లైట్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఒకే మీడియంలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే లైట్ మస్ట్ అండ్ షుడ్ ఎంటర్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఓకేనా. నెక్స్ట్ see the 28th question okay. So 28th question చూడండి green leaves of tree weaved green color because of. సో జనరల్గా గ్రీన్ లీవ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. గ్రీన్ లీవ్స్ అనేది ఎందుకు గ్రీన్ కలర్లో మనకు అపియర్ అవుతూ ఉంటాయంటే సో గ్రీన్ కలర్ ఏదైతే లీవ్ ఉందో జనరల్గా అవి అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసుకొని ఓన్లీ గ్రీన్ కలర్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుందండి ఓకేనా. సో ఏవైనా కలర్స్ తీసుకోండి ఓకేనా. ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ కలర్లో మనకు అబ్జర్వ్ అవుతూ ఉందంటే రిమైనింగ్ అన్ని కలర్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఓన్లీ రెడ్ కలర్లో మనకు అది రెడ్ కలర్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి అది జనరల్గా రెడ్ కలర్లో ఉందని చెప్పి చెప్తాం ఓకేనా. సో ఏదైనా ఒక కలర్ తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క కలర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కానీ లేదంటే బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా ఒక కలర్ మనకు కనబడుతుంది అంటే రిమైనింగ్ కలర్స్ అనేది డిసపియర్
సో రిమైనింగ్ కలర్స్ అనేది డిసపియరింగ్ అవుతుంది ఎందుకంటే సో బికాజ్ ఆఫ్ అబ్జార్ప్షన్. అంటే సో ఆ కలర్ అనేది ఏంటంటే ఎక్సెప్ట్ దట్ కలర్, అంటే ఇక్కడ గ్రీన్ లీవ్స్ తీసుకుంటే ఏంటంటే జనరల్గా సో గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే రిమైనింగ్ కలర్స్ అన్నీ అబ్జర్వ్ చేయబడతాయి, ఓన్లీ గ్రీన్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో అది గ్రీన్ కలర్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఫర్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సైంటిస్ట్ సివి రామన్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకేనా, అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల జనరల్గా ఏంటి సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఏంటి జనరల్గా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే సో when the light is incident on water molecule, okay, so when the light is incident on water molecule, that water molecule will get vibrates. Okay, that water molecule will get vibrates. So due to that vibration of the water molecule, the white light will be split into 7 different colors. Okay, so already మనము డయాగ్రామ్ కూడా చూసాము. సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ మాలిక్యూల్ అని చెప్పేసి అనుకుంటే సో వైట్ లైట్ అనేది దీనిపైన ఇన్సిడెంట్ అయినప్పుడు, వైట్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు, ఓకే, సో వైట్ లైట్ అనేది సో ఈ పాయింట్ దగ్గర అంటే ఏంటి వాటర్ మాలిక్యూల్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే సో ఇది ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో 7 డిఫరెంట్ కలర్స్ ఇలా స్ప్లిట్ అవుతుందండి. ఓకే, 7 డిఫరెంట్ కలర్స్ ఇలా స్ప్లిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద బేసికల్లీ రిఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఓకే, సో 3 నెక్స్ట్ 3 ప్లస్ 1 ఓకే 7. కాబట్టి ఇక్కడ చూడండి 7 డిఫరెంట్ కలర్స్ అనేది అంటే డివైడ్ అయ్యి అది స్ప్లిట్ అవుతుంది. సో జనరల్గా దాన్ని మనము ఏమంటామంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ద వైట్ లైట్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్ వెన్ దట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ది వాటర్ మాలిక్యూల్ అండి. ఓకే, వాటర్ మాలిక్యూల్ పైన సో వైట్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు అది 7 డిఫరెంట్ కలర్స్ లాగా డివైడ్ అవుతుంది. దాన్ని జనరల్గా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ 38th. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్ తీసుకుంటే చూడండి, ప్లేన్ మిర్రర్ తీసుకుంటే ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ప్లేన్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసినప్పుడు సో దిస్ ఇస్ వాట్ ద ప్లేన్ మిర్రర్. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయినప్పుడు, ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇలా ప్లేస్ అయినప్పుడు సో నెక్స్ట్ ఏంటి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అయినప్పుడు సో జనరల్గా చూడండి రిఫ్లెక్టర్ రేస్ అనేది జనరల్గా రిఫ్లెక్టర్ రేస్ దీనిపైన ఇన్స్టెంట్ అయ్యి రిఫ్లెక్టర్ రేస్ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి కదా. దిస్ ఇస్ వాట్ ద రిఫ్లెక్టర్ రే. అగైన్ మళ్ళీ దీని ఎడ్జ్ నుండి ఇలా రిఫ్లెక్టర్ రే అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ 2 రిఫ్లెక్టర్ రేస్ అనేది జనరల్గా ఎక్కడ మీట్ అవుతాయి చూడండి. ఇది రిఫ్లెక్టర్ రే 1 అని చెప్పేసి తీసుకుంటే, ఇది రిఫ్లెక్టర్ రే 2 అని చెప్పేసి తీసుకుంటే సో 2 రేస్ అనేది ఇన్ఫినిట్ దగ్గర మీట్ అవుతాయండి. ఇన్ఫినిట్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి మనకు ఫోకల్ పాయింట్ అనేది అంటే క్యాపిటల్ ఎఫ్ అనేది ఇన్ఫినిట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో క్యాపిటల్ ఎఫ్ అనేది ఇన్ఫినిట్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి సో ఫోకల్ లెంత్ కూడా ఇన్ఫినిటీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, ఫోకల్ లెంత్ కూడా జనరల్గా ఎలా తీసుకుంటాం, ఇన్ఫినిటీ అని చెప్పేసి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్ ది సో ప్లేన్ మిర్రర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ చూడండి ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫోకల్ లెంత్ కానీ నెక్స్ట్ ఫోకల్ పాయింట్ కానీ అన్నీ ఎక్కడ ఇన్ఫినిట్ దగ్గరే ఫామ్ అవుతాయండి. అన్నీ ఇన్ఫినిట్ దగ్గరే ఫామ్ అవుతాయి. ఎందుకు? సో బికాస్ ఆఫ్ ది రిఫ్లెక్టర్ రేస్ నెవర్ మీట్. జనరల్గా రిఫ్లెక్టర్ రేస్ అనేది మీట్ అవ్వవు. ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఇన్ఫినిట్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి సో ఫోకల్ లెంత్ కానీ ఫోకల్ పాయింట్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ అన్ని జనరల్గా ఇన్ఫినిటీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ టైప్ ఆఫ్ వేవ్ ఈజ్ యూస్డ్ ఇన్ నైట్ విజన్ ఆపరేటర్స్. సో నైట్ విజన్ ఆపరేటర్స్లో జనరల్గా ఏ రేస్ని తీసుకుంటాం చూడండి. బేసికల్గా దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రేస్ అండి. ఇన్ఫ్రారెడ్ రేస్ అని, అల్ట్రా వయోలెట్ రేస్ అని, తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ విజిబుల్ రేస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రా వయోలెట్ రేస్, నెక్స్ట్ విజిబుల్ రేస్. ఓకేనా, ఆర్ విజిబుల్ రీజన్ అని చెప్పేసి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి సో ఏంటి విచ్ టైప్ ఆఫ్ వేవ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద నైట్ విజన్ ఆపరేటర్స్లో యూజ్ చేసేది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది విజిబుల్ రీజన్ కంటే సో తర్వాత అల్ట్రా వయోలెట్ రేస్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇన్ఫ్రారెడ్ రేస్ని మనము యూజ్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ ఎయిర్ బబుల్స్ ఇన్ ద వాటర్ యాక్ట్స్ లైక్ ఏ విచ్ టైప్ ఆఫ్ లెన్స్. అంటే జనరల్గా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే కదా, ఎయిర్ బబుల్స్ అనేది ఏ లెన్స్ అని చెప్పేసి క్వశ్చన్. సో జనరల్గా కాన్వెక్స్ లెన్సా లేకపోతే కాన్కేవ్ లెన్సా అని చెప్పేసి క్వశ్చన్ అండి. అంటే ఎయిర్ బబుల్స్ ఎలా ఫామ్ అయితే జనరల్గా ఇట్ ఈస్ ఇన్ ఏ స్పెరికల్ మేనర్ కదా, అంటే స్పెరికల్ మేనర్లో ఇది ఫామ్ అవుతాయి కాబట్టి సో లెన్స్ ఏంటంటే కాన్కేవ్ లెన్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి కాన్కేవ్ లెన్స్ అంటే ఇట్ విల్ బి లైక్ దిస్. నో లైక్ దిస్ అంటే ఏంటి జనరల్గా ఇన్వర్డ్ డైరెక్షన్ అనేది లైట్ ఇన్స్టెంట్ అయ్యేటట్లు ఉంటుంది కాబట్టి జనరల్గా కాన్కేవ్ లెన్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్
చూడండి నెక్స్ట్ కలర్ ఆఫ్ విజిబుల్ లైట్ ఈస్ రిలేటెడ్ ఆన్ విచ్ పారామీటర్. ఓకేనా, కలర్ ఆఫ్ విజిబుల్ లైట్ ఈస్ రిలేటెడ్ ఆన్ విచ్ పారామీటర్. కలర్ జనరల్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అన్నట్టు క్వశ్చన్. ఓకేనా, కలర్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది అండి, యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. సో జనరల్గా మనము సౌండ్ వేవ్స్లో కనుక తీసుకున్నప్పుడు కూడా సౌండ్ వేవ్స్ తీసుకున్నప్పుడు ఏంటి యాంప్లిట్యూడ్ అనేది ఏంటి లౌడ్నెస్ తీసుకుంటే ఏంటంటే లౌడ్నెస్ విల్ డిపెండ్స్ అపాన్ యాంప్లిట్యూడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, లౌడ్నెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ యాంప్లిట్యూడ్. ఇక్కడ కలర్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నప్పుడు ఆ కలర్ యొక్క సో ఏంటంటే విజిబుల్ లైట్ యొక్క కలర్ కూడా దేనిపైన డిపెండ్ అవుతుంది అని చెప్పేసి అంటే యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ సి ద నెక్స్ట్ వన్. ఇన్ ఫోటోగ్రాఫిక్ కెమెరా విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈస్ యూజ్డ్. ఫోటోగ్రాఫిక్ కెమెరాలో జనరల్గా ఏ లెన్స్ యూజ్ చేస్తాం, అన్నీ ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ అండి. ఆల్రెడీ హ్యూమన్ హై స్ట్రక్చర్ మనం చూసాం. హ్యూమన్ హై స్ట్రక్చర్లో కూడా ఏంది జనరల్గా బై కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫ్రీ డిఫైన్డ్ అని చెప్పేసి అన్నాం, అంటే ఇన్బిల్డ్ అది లోపలనే జనరల్గా ఐ స్ట్రక్చర్లోనే బై కాన్వెక్స్ లెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా అడిగేది ఏంటి చూడండి, ఇక్కడ ఇన్ ఫోటోగ్రాఫిక్ కెమెరా విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్. ఇందులో కూడా కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, అంటే ఫోటోగ్రాఫిక్ కెమెరా ఏదైతే యూజ్ చేస్తామో మనం తీసుకుంటామో అది లుక్ లైక్ యాజ్ ఎ హ్యూమన్ హై స్ట్రక్చర్, అంటే హ్యూమన్ హై స్ట్రక్చర్ లానే ఉంటుంది. కాబట్టి హ్యూమన్ హై స్ట్రక్చర్కి తర్వాత ఫోటోగ్రాఫిక్ కెమెరాకి సో సేమ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అంటే సేమ్ ఒకేలా ఉంటాయి కాబట్టి ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్ లేదా కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో దీన్ని కాన్వెక్స్ లెన్స్ని మనము ఏమన్నాం జనరల్గా కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో నేమ్ ద సైంటిస్ట్ హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకేనా, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఎవరు ఇన్వెన్షన్ చేశారు. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద నాల్ అండ్ రూస్కా. సో జస్ట్ రిమెంబర్ దట్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. అంటే వైట్ లైట్ అనేది 7 డిఫరెంట్ కలర్స్ లాగా స్ప్లిట్ అవ్వాలంటే జనరల్గా ఏం తీసుకుంటామంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకుంటామండి. సో ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనేది జనరల్గా డిస్పర్షన్లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ప్రిజం తీసుకుంటాం. ఏం తీసుకుంటాం జనరల్గా ప్రిజం. సో ప్రిజం అనేది ట్రాన్స్పరెంట్ మెటీరియలే కదా, కాబట్టి ప్రిజం తీసుకున్నప్పుడు ఏమైతే వైట్ లైట్ అనేది ప్రిజం గుండా పాస్ అయినప్పుడు ఆ వైట్ లైట్ అనేది 7 డిఫరెంట్ కలర్స్ లాగా డివైడ్ అవుతుంది. చూడండి ఒకసారి. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ద ప్రిజం. Okay, so consider it as a B, C. So when the light is incident on the prism like this, okay, so this is what the incident ray. Okay na, so దీని ఏమో మనం జనరల్గా ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అనుకుంటే సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా బెండ్ అవుతుందండి. ఓకేనా, సో ఇది ఇలా బెండ్ అయ్యి సో ఏమైతే ఇక్కడ 7 డిఫరెంట్ కలర్స్ లాగా డివైడ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 అంటే ఇలా చూడండి 7 డిఫరెంట్ కలర్స్ లాగా డివైడ్ అయ్యి సో విబ్జిఆర్. ఓకే, వి నుండి ఆర్ వరకు విబ్జిఆర్ కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. విబ్జిఆర్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ దిస్ పాయింట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆర్ కాల్ ఇట్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ దిస్ పాయింట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే ఈ లైట్ ఏంటి జనరల్గా వైట్ లైట్ అని చెప్పేసి తీసుకుంటే వైట్ లైట్. ఓకే, సో వైట్ లైట్ అనేది సో ప్రిజం గుండా పాస్ అయినప్పుడు 7 డిఫరెంట్ కలర్స్ లాగా సో ఫామ్ అవుతుంది. ఓకే, సో దీన్ని జనరల్గా ఏమంటామంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. దీన్ని డిస్పర్షన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం జనరల్గా డిస్పర్షన్ అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఏంటి జనరల్గా 7 డిఫరెంట్ కలర్స్ అనేది డివైడ్ అవ్వాలంటే ఏం తీసుకుంటాం అంటే జనరల్గా దేని ద్వారా లైట్ అనేది పాస్ అయినప్పుడు 7 డిఫరెంట్ కలర్స్ ఫామ్ అయితే అంటే సో ప్రిజం అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో we see the image of our face when we look into the mirror. It is due to జనరల్గా మిర్రర్ ముందు మనం నిలబడినప్పుడు మన ఫేస్ అనేది మనకు కనబడుతుంది. సో బికాస్ ఆఫ్ వాట్ అంటే దేనివల్ల జనరల్గా మన ఫేస్ అనేది మనం మిర్రర్లో చూసుకుంటామంటే బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, సో రిఫ్లెక్షన్ వల్లనే కదా లైట్ అనేది సో ఏంటి ఇన్స్టెంట్ అయినప్పుడు మిర్రర్ పైన దట్ విల్ బి రిఫ్లెక్ట్. ఓకేనా, రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల జనరల్గా ఏంటి ఇమేజెస్ అనేది ఫామ్ అవుతాయి. కాబట్టి సో రిఫ్లెక్టరీస్ ఇమాజినరీ రిఫ్లెక్టరీస్ మీట్ అవ్వడం వల్ల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మన ఫేస్ అనేది మనకు కనబడడానికి రీజన్ ఏంటంటే రిఫ్లెక్షన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్. లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ అనేది దేనికి యూనిట్ జనరల్గా ఇయర్ అని చెప్పేసి ఉన్నప్పుడు నార్మల్గా కన్ఫ్యూజ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో ఇయర్ అని ఉంది కాబట్టి టైంకి యూనిట్స్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా, ఇయర్ ఉందంటే ఏంటి అక్కడ టైంకి యూనిట్స్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సో లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ అంటే దేనికి యూనిట్ అంటే జనరల్గా డిస్టెన్స్కి యూనిట్ అండి. ఓకేనా, సో లైట్ ఇయర్ ఈజ్ ఏ సో డిస్టెన్స్ యూనిట్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఏ లేజర్ బీమ్ ఈజ్ ఆల్వేస్
అంటే లేజర్ లైట్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం కదా. ఇట్ ఈస్ ఏ ప్యారలల్ బీమ్ అండి. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఏ లేజర్ లైట్. ప్యారలల్ బీమ్ అంటే ఏంటంటే ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే నంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఒకే దగ్గర నుండి పాస్ అవుతాయి కాబట్టి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది సో జనరల్గా లేజర్ లైట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, ఇది సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఎనర్జీ అసోసియేటెడ్ విత్ లైట్ డిపెండ్స్ ఆన్, అంటే జనరల్గా ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా, ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది. ఆల్రెడీ మనం స్పీడ్ చూసాం కదా, అంటే లైట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా అని చెప్పేసి తీసుకున్నాం కదా. స్పీడ్ ఆఫ్ ది లైట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే ఎఫ్ ఇంటూ ల్యాండా అండి. ఎఫ్ ఇంటూ ల్యాండా అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. కాబట్టి ఇక్కడ చూడండి ఎనర్జీ అసోసియేటెడ్ విత్ లైట్ డిపెండ్స్ ఆన్, అంటే ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఎనర్జీ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. దేనిపైన డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెన్స్? పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటంటే జనరల్గా సో పీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f అండి. అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. జనరల్గా ఫోకల్ లెంత్ని మీటర్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా, సో పీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f. ఓకే, పీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f, దట్ ఈస్ ఫర్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈస్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. సో దీన్ని జనరల్గా ఎలా రాయొచ్చు చూడండి, యూనిట్స్ ఎలా రాయొచ్చు అంటే 1/మీటర్ అని చెప్పేసి రాయొచ్చు. యూనిట్స్ 1/మీటర్ని మనం ఏం రాయొచ్చు, మీటర్ ఇన్వర్స్ అని చెప్పేసి రాయొచ్చు కదా. సో దిస్ మీటర్ ఇన్వర్స్ ఈస్ నోన్ యాజ్, దీన్నే జనరల్గా ఏమంటామంటే డయాప్టర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని? డయాప్టర్. సో ఇక్కడ డయాప్టర్ జనరల్గా ఏంటి, డీతో రిప్రజెంట్ చేస్తాం. సో డయాప్టర్ ఆర్ ద యూనిట్స్ ఫర్ పవర్ ఆఫ్ లెన్స్. ఓకే, సో ఈ పవర్ ఆఫ్ లెన్స్లో ఏంటంటే 1/f. ఎఫ్ కంపల్సరీ ఏంటంటే మీటర్స్లో ఉంటుంది అంటే ఫోకల్ లెంత్ అనేది కంపల్సరీగా మీటర్స్లో ఉంటుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ ఏంటి, మీటర్స్, అంటే 1/మీటర్ లేదా మీటర్ ఇన్వర్స్ని డయాప్టర్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి సో ఇక్కడ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్, దాని యొక్క యూనిట్స్ ఏంటంటే డయాప్టర్స్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి, లీస్ట్ డిస్టెన్స్ ఫర్ క్లియర్ విజన్ ఆఫ్ నార్మల్ ఐ ఈస్. లీస్ట్ డిస్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా విజిబుల్ అవ్వాలంటే, కనబడాలంటే మినిమం డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి. సో దాన్ని మనం ఏమన్నాం, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. మరి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది ఎంత ఉంటుంది జనరల్గా, 25 సెంటీమీటర్స్ అండి. ఓకేనా, 25 సెంటీమీటర్స్ ఇస్ ద సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఓకే, నెక్స్ట్ సీ ద క్వశ్చన్ నెంబర్ 43. వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్? ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో క్రిటికల్ యాంగిల్ అనేది డిస్కస్ చేసాం. చూడండి, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్, దెన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విల్ బి టేకెన్ ప్లేస్. అందులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో క్రిటికల్ యాంగిల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా, సో జనరల్గా క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటంటే ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకేనా, ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ద రిఫ్లెక్టర్ ఈస్ పాసింగ్ త్రూ ది ఇంటర్ఫేస్, లేదా ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ద రిఫ్లెక్టర్ ఈస్ మేక్స్ 90 degrees విత్ ద నార్మల్ అండి. ఓకే, నార్మల్ నుండి 90 degrees ఏదైతే వేస్తుందో ఆ యాంగిల్ని జనరల్గా క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. చూడండి మళ్ళీ ఒకసారి డయాగ్రామ్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఫర్ ద డెన్సర్ మీడియం అండ్ ఇది రేరర్ మీడియం కనుక అనుకున్నప్పుడు, సో లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఫర్ ద ఇన్సిడెంట్ రే అండ్ సో దీన్ని నార్మల్ రే అని చెప్పేసి తీసుకుంటే n అండ్ n డాష్. చూడండి, ఏ యాంగిల్తో అయితే లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, సో ద రిఫ్లెక్టర్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ వాట్ ఈస్ ఇంటర్ఫేస్ అండి. అంటే రిఫ్లెక్టర్ అనేది ఇంటర్ఫేస్ గుండా సో పాస్ అవుతుందో దీన్ని మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. చూడండి, ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, రిఫ్లెక్టర్ అనేది సో ఇంటర్ఫేస్ గుండా పాస్ అవ్వాలి, లేదా ఎలా చెప్పొచ్చు అంటే రిఫ్లెక్టర్ అనేది నార్మల్తోని 90 degrees అనేది చేయాలండి. సో ఈ నార్మల్తోని 90 degrees అనేది మేక్ చేస్తే దాన్ని జనరల్గా ఏమంటాం, క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఇన్సిడెంట్ రే కదా, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ ఇట్ ఈస్ రిఫ్రాక్టర్ రే. ఓకే, సో ఇన్సిడెంట్ రే అనేది సో ఇన్సిడెంట్ అయినప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి, సో రిఫ్రాక్టర్ రే అనేది ఏంటి, ఇంటర్ఫేస్ గుండా పాస్ అవ్వాలి, లేదా రిఫ్రాక్టర్ రే అనేది నార్మల్తోని 90 degrees కనుక మేక్ చేస్తే దెన్ సచ్ టైప్ ఆఫ్ యాంగిల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. సో ఇది జనరల్గా ఏంటి, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ ఏ డెన్సర్ మీడియం ఫర్ విచ్ ఎట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ రేరర్ మీడియం బికమ్స్ 90 degrees ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ క్రిటికల్ యాంగిల్. ఓకేనా, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఎంతైతే యాంగిల్ మనం తీసుకుంటామో, అంటే ఏ యాంగిల్ అయితే తీసుకుంటే రిఫ్రాక్టర్ అనేది దీని గుండా పాస్ అవుతుందో ఈ యాంగిల్ మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం.
సో లేదా ఏ యాంగిల్ తీసుకుంటే మనము సో ఇన్సిడెంట్ రే అనేది యాంగిల్తో కనుక ఇన్సిడెంట్ అయితే సో రిఫ్రాక్టరీ రే అనేది 90 డిగ్రీస్ అనేది మేక్ చేస్తుందో నార్మల్తోని దాన్ని జనరల్గా క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి 44th క్వశ్చన్. In spherical mirror, what is the relation between focal length and radius of curvature అండి. ఆల్రెడీ ఈ రిలేషన్ కూడా చూసాం. ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి సో రిలేషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఎఫ్. ఓకేనా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకే. సో దాని నుండి మనం ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సో 2 times ఆఫ్ ఫోకల్ లెంత్ అండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. ఫ్రమ్ దిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ r/2. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 అంటే ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2. ఓకే. సో దట్ ఈస్ ఫర్ ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. నెక్స్ట్ సో వాట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. జనరల్గా రిఫ్లెక్షన్ అంటే ఏంటి. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి చూడండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ రిఫ్లెక్షన్. వెన్ ద లైట్ ఈజ్ enter from one medium to another medium, so the light will get back andi. Okay, the light will get back or bouncing back. Okay, bouncing back of light is known as reflection of light. Okay, so general ga loss of reflection lo kuda man chusam. Okay, loss of reflection em chusam when the light is instant on the mirror. When the light is instant on the mirror, some of the light will get back in the same medium. Some of the light is get back in the same medium, then that is known as reflection of light అని చెప్పేసి అంటాం. ఓకే. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆర్ గెట్ బ్యాక్ ఆఫ్ ది లైట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. చూడండి ఇక్కడ సో ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ బ్యాక్ ద లైట్ రే విచ్ ఫాల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సెండింగ్ బ్యాక్ అంటే ఏంటి బౌన్సింగ్ బ్యాక్ అనొచ్చు, సెండింగ్ బ్యాక్ అనొచ్చు, లేదంటే గెట్ బ్యాక్ అనొచ్చు. ఆ లైట్ని మనము జనరల్గా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్. అంటే స్టడీ లైట్ గురించి స్టడీ చేసండి. ఓకేనా. లైట్ గురించి స్టడీ చేయడం అంటే ఏంటంటే వాట్ ఈస్ లైట్. ఫస్ట్ లైట్ అంటే ఏంటి. సో నెక్స్ట్ లైట్ యొక్క ఫినామినన్స్ ఉన్నాయి కదా, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్. సో వీటన్నిటి గురించి మనం స్టడీ చేసే దాన్ని లైట్ యొక్క స్టడీ అని చెప్పేసి అంటాం. సో ఆ స్టడీని మనం ఏమంటామంటే జనరల్గా ఆప్టిక్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం జనరల్గా ఆప్టిక్స్. సో ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది లైట్ ఈస్ నోన్ యాజ్ ఆప్టిక్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి సిలబస్ చూసేటప్పుడు కూడా సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం ఆప్టిక్స్ అని చెప్పేసి తీసుకున్నామండి. ఓకేనా. సో ఆప్టిక్స్ అంటే ఏంటి లైట్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ఆప్టిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారని చెప్పేసి ఆ వాల్యూ గుర్తుపెట్టుకో అని చెప్పేసి అన్నాను. ఓకేనా. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్. వ్యాక్యూమ్లో లైట్ స్పీడ్ ఎంత ఉంటుంది 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అండి. చూడండి ఇక్కడ సో మనం డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, 2 మీడియంస్ తీసుకుంటాం కదా. ఫస్ట్ ఏంటి డెన్సర్ మీడియం అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ ద రేరర్ మీడియం. చూడండి ఇక్కడ డెన్సర్ మీడియంలో మనం ఏం తీసుకుంటామంటే జనరల్గా వాటర్ తీసుకుంటాం. సో సెకండ్ వన్ ఏంటంటే గ్లాస్ తీసుకుంటాం కదా, వాటర్ తీసుకుంటాం, తర్వాత గ్లాస్ తీసుకుంటాం. సో మరి రేరర్ మీడియంలో ఏం తీసుకుంటాం, రేరర్ మీడియంలో ఎయిర్ తీసుకుంటాం కదా, సో ఇక్కడ ఇచ్చింది ఏం చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్లో స్పీడ్ ఎంత అంటుండే అంటే లైట్ స్పీడ్ వ్యాక్యూమ్లో సో 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ కదా. సో 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. చూడండి ఇక్కడ సో 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ యొక్క స్పీడ్, లైట్ స్పీడ్ అనేది వ్యాక్యూమ్లో ఉంటే ఎయిర్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు సేమ్ అండి. ఓకేనా. అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఇట్ విల్ బి ఈక్వల్. ఓకేనా. అంటే ఎయిర్లో కానీ నెక్స్ట్ వ్యాక్యూమ్లో కానీ లైట్ స్పీడ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా. సో మరి ఇక్కడ చూడండి, మరి వాటర్లో గ్లాసులు ఎలా ఉండొచ్చు అంటే ఎంత ఉండొచ్చు అంటే ఈ వాల్యూతో కంపేర్ చేస్తే తక్కువనే ఉంటుందండి. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ అనేది మ్యాక్సిమం స్పీడ్ ఇంకా. ఓకేనా. ఇంకా ఏ మీడియంలో తీసుకున్నా దీనికంటే తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదండి. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటి 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది ఏంటి స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్లో ఆ స్పీడ్. మరి చూడండి ఇక్కడ వాటర్ తీసుకున్నాం అనుకోండి, చూడండి వాటర్ తీసుకుంటే ఎంత ఉంటుందంటే ఓకే ఐ విల్ రైట్ హియర్. సో 2.5 అండి, 2.5 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. సో వాటర్లో స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాటర్ ఎంత 2.5 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. మరి గ్లాస్లో చూడండి, గ్లాస్లో ఎంత ఉంటుందంటే వాటర్ కంటే తక్కువగా ఉంటుందండి. ఎంత అది? సో 2 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్.
సో 2 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది గ్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ 2.5 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది వాటర్లో ఉంటుంది. నెక్స్ట్ 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది జనరల్గా ఎయిర్లో అని చెప్పి తీసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఎయిర్లో కానీ లేదంటే ఏంటి వ్యాక్యూమ్లో కానీ స్పీడ్ అనేది 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. ఓకేనా, కాబట్టి 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది మ్యాక్సిమం స్పీడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే వేరే మీడియంస్ ఏవి తీసుకున్నా సరే దీనికంటే తక్కువనే ఉంది కదా. సో 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ కంటే 2.5 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది తక్కువే. సో నెక్స్ట్ 2 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ కూడా తక్కువే. కాబట్టి స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ అనేది మ్యాక్సిమం స్పీడ్. సో దట్ ఈస్ 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై లైట్ టు రీచ్ ఎర్త్ ఫ్రమ్ సన్. అంటే సన్ నుండి సో లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతుంది ఎర్త్ పైన. సో ఎంత టైం తీసుకుంటుంది. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ 8 minutes 20 seconds అండి. ఎంత తీసుకుంటుంది ఇది? 8 minutes 20 seconds. ఓకేనా, సో కొన్ని జనరల్గా కొన్ని ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే 8 minutes 20 seconds బదులు సో 15 seconds కూడా ఇవ్వచ్చు, లేదా 25 seconds కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటంటే అప్రాక్సిమేట్గా 20 అండి. ఓకేనా, అంటే 8 minutes అనేది సో కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్స్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 20 seconds అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి 8 minutes 20 seconds అనేది ఇట్ విల్ టేక్ ద టైమ్ టు రీచ్ ద లైట్ ఫ్రమ్ సన్ టు ఎర్త్. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్. సో విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు క్వశ్చన్. సో వేవ్ లెంత్ అంటే ఏంటి? ఫస్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ది వేవ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం, లేదా the successive distance between the two crests. Okay, the successive distance between the two crests or two troughs is known as wavelength అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, సో వేవ్ లెంత్ అని చెప్పేసి ఎలా తీసుకున్నామంటే ద సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ అండి. అంటే రెండు క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ కానీ లేదంటే రెండు ట్రోప్స్ల మధ్య డిస్టెన్స్ కానీ సో జనరల్గా వేవ్ లెంత్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది జస్ట్ రిమెంబర్ దిస్ వాల్యూ అండి. సో 3900 యాంగ్స్ట్రామ్స్ టు 7800 యాంగ్స్ట్రామ్స్. దీన్ని ఏమంటామంటే A0 అంటే ఏంటంటే యాంగ్స్ట్రామ్స్. చూడండి, ఇక్కడ 1 angstrom ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్స్ అండి. సో రిమెంబర్ దిస్ వాల్యూ. 1 angstrom ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻10. ఓకే, సో 10⁻⁻10 మీటర్స్. ఓకేనా, సో 1 angstrom ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్స్ అని చెప్పేసి తీసుకుంటాం. కాబట్టి సో దీన్ని 3900 యాంగ్స్ట్రామ్స్ టు 7800 యాంగ్స్ట్రామ్స్ అనేది వేవ్ లెంత్ ఆఫ్ ది విజిబుల్ లైట్. ఓకేనా, సో నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఫినామినన్ ప్రూవ్స్ దాట్ లైట్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ ఇన్ నేచర్. సో ఆల్రెడీ చూసాం లైట్ అనేది ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పొచ్చు, లేదంటే నాన్ మెకానికల్ వేవ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కాబట్టి నాన్ మెకానికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం జనరల్గా లైట్ వేవ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో చూడండి ఆ లైట్ వేవ్ అనేది ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటుందని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. ట్రాన్స్వర్స్ నేచర్ అంటే ఏంటి? vibration of the particle is perpendicular to the wave propagation. Okay, vibration of the particle is perpendicular to the wave propagation, then such type of waves are known as transverse waves అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, మరి ఇక్కడ లైట్ వేవ్ అనేది మనం ప్రాపర్టీస్ కనుక డిస్కస్ చేసేటప్పుడు లైట్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఓకేనా, సో లైట్ అనేది స్ట్రైట్ లైన్ లాగా మూవ్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. సో లైట్ అనేది స్ట్రైట్ లైన్ లాగా మూవ్ అవుతుంది అన్నప్పుడు మరి ట్రాన్స్వర్స్ నేచర్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సో పోలరైజేషన్ ఫినామినా అండి. ఓకే, పోలరైజేషన్ ద్వారా జనరల్గా అది ట్రాన్స్వర్స్ లైటా లేదంటే స్ట్రైట్ లైన్లో ఉందా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. మరి ఇక్కడ పోలరైజేషన్ అంటే ఏంటి? పోలరైజేషన్ అంటే ఏంటంటే జామెట్రిక్ షేప్ ఆఫ్ ది సో వేవ్ అండి. ఓకే, జామెట్రిక్ షేప్ ఆఫ్ ది వేవ్ని కనుక మనం తీసుకుంటే సో దట్ ఈస్ ఫర్ ద జనరల్లీ పోలరైజేషన్ అంటాం. సో తెలుగులో ఎలా అంటామంటే పోలరైజేషన్ అంటే ఆ చొచ్చుకుపోయే సామర్థ్యం అని చెప్పేసి అంటామండి. ఆ చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని జనరల్గా పోలరైజేషన్ అంటాం. ఆ చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని బట్టి మనము సో వెదర్ ఇట్ ట్రాన్స్వర్స్ నేచర్ ఆర్ లాంగిట్యూడినల్ నేచర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి సో ఇక్కడ పోలరైజేషన్ అనే ఫినామినన్ ద్వారానే సో లైట్ అనేది ఏంటి సో ట్రాన్స్వర్స్ నేచర్ అని చెప్పేసి తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద 5 Mantra Career Point YouTube channel. Like the video and share the video. Thank you to all.